ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం నవంబర్ నెల సనాతన సాధలో శ్రీ జానకి చరణదాస్ గారి పద్యరచన దివ్యానుభూతి. సాయిరామ్. సస్యశ్యామల సీమల నుండి నిసార ఇసుక తిన్నెల నుండి కొండ కోనల నుండి సాగర నదీ నద తీరాల నుండి ఆకాశమంటూ హర్మ్యవాసులు గుడిసెలందలి కుటి పేదలు దైవకృపయే మనపై కలుగలేదటంచు తల్లడిల్లి మది తత్తరిల్లి తల్లివడి జేర పుట్టినిల్లి ఇది మనకటంచు గుముగూడిరిట నాదుకై జగన్నాథు కృపకై వరమేయ మది నుంచి వాగిటను ఉడించుక వెలికే తెంచిన గుమోముతో నయన మనోహరమూర్తి అతి మెత్తని పాదపద్మమే సవడి సేయక బాధలే భారమై బారులు తీర్చిన వారి ముందు చల్లగా మెల్లగా ఏతెంచుచుండిరరుగో బాబా ఎంత పుణ్యం పంట ఈ పత్తి పండించెనో సుగంధ శీతల వాయువు భవ్యశాంతియు దివ్యకాంతులీను కేశరాశియు మృదు మధురవాణియు అరుగుదెంచవతారమూర్తి అభయపాణియై ఇది ఏ తెంచిరి ప్రభు నా చెంతకే తప్త హృదయంబు తృప్తి నొందింప సమురల్ల ఇంకిన హృదయ ప్రమిదయే చెలిమితో నిండే ఉత్తియే లేని ఉత్తి కుందియలో దేదీప్యమాన దివ్య జ్యోతులే వెలిగే ఈ పదము ముట్టినంతనే ఆపదలెల్ల వైదొలగి విభూతి చే నిగడనే దివ్యానుభూతియే కలిగే. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.